లక్కీ న్యూస్కి స్వాగతం. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత నెలకొల్పే సహా చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన జరుపుతున్న సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ వరద నాగేశ్వరరావు సహా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో 20వ ఆర్టీఐ వార్షికోత్సవ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గాడ్స్ గౌరవ సలహాదారు సీనియర్ న్యాయవాది తోరాటి వసంతరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పివిబి సంజీవరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సహా చట్టం వచ్చి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకునే సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వసంతరావు మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. భారతి మాట్లాడుతూ సహా చట్టం వార్షికోత్సవం సందర్భంగా ఎక్కువ మందికి చేరేలా అందరూ పాటుపడాలన్నారు. సంజీవరావు మాట్లాడుతూ అందరి అభిప్రాయాల మేరకు సహా చట్టం సభను విజయవంతంగా జరిగేలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గాడ్స్ ఫర్ ఆర్టీఐ రాజమహేంద్రవరం నగర కన్వీనర్గా రత్నకిషోర్, రంపచోడవరం డివిజన్ కన్వీనర్గా మురుకుర్తి చక్రి, నిడదవోలు మండల అధ్యక్షులుగా వెంకట్రావు, కార్యదర్శిగా అనిల్, రాజమండ్రి రూరల్ కన్వీనర్గా మారిస ప్రకాష్, కార్యదర్శిగా ముత్యాల పోషి కుమార్, రాజమండ్రి డివిజన్ కన్వీనర్గా దలిపర్తి వేమన, కార్యదర్శిగా ముద్దాల అనులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, దామిశెట్టి నాగరాజు, డీజీ ప్రసాద్, ఎం వసంత రాయుడు, టి గోపాల్, సిహెచ్ నాగేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల్లో కొత్తగా నియమించిన ప్రతి కమిటీ వాళ్ళు కూడా ఈ చట్టం పైన దృష్టి పెట్టి చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇది ముందు ముఖ్యంగా స్టూడెంట్స్లోకి వెళ్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ కూడా యూత్కి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించాలని ప్రతి కమిటీ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆకుల విజయభారతి, నేను గాడ్స్ ఫర్ ఆర్టీఐ నేషనల్ మహిళా కన్వీనర్. గాడ్స్ ఫర్ ఆర్టీఐ పరంగా ఈ కొంతమంది నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం, దాని ద్వారా ప్రజల్లోకి లేదా భవిష్యత్ తరానికి కూడా ఈ యొక్క ఆర్టీఐ పట్ల అవగాహన పెంపొందించడానికే ప్రధానంగా నడుం కట్టింది గాడ్స్ ఫర్ ఆర్టీఐ. ఆ పరంగా అనేక మంది మండల స్థాయిలోనూ, అట్లాగే రాష్ట్ర స్థాయిలోనూ, అట్లాగే జిల్లా స్థాయిల్లోనూ కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం, నూతన సభ్యత్వాన్ని పెంపొందించడం, దీన్ని ప్రజల పట్ల అవగాహన పెంపొందించడానికే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆ ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో బాధ్యత గల పౌరులమైనటువంటి మేము ఈరోజు ఈ సన్నాహాల విజయవంతం కోసం ఈరోజు కార్యాచరణ సన్నాహక కమిటీ సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్కువ మంది పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు, ఈ మీటింగ్ ఎలా జరపాలి, ప్రజల్లోకి సమాచార హక్కు చట్టాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద ఈరోజు విషయ సేకరణ జరిగింది. ఈ విషయ సేకరణ బట్టి ఈ యొక్క అక్టోబర్ 11వ తేదీన ఈ యొక్క జాతీయ కార్యక్రమం ఒకటి తీసుకుని దాన్ని విజయవంతం చేయాలనే దాని మీద ఈరోజు అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయానికి ఏం చేయిస్తే బాగుంటుంది అనేది జన సమీకరణ, నిధుల సమీకరణ వంటి విషయాల మీద ఈరోజు మేము అన్ని విషయాలు చర్చించడం జరిగింది. దీని మీద ముందుకు వెళ్ళడానికి మేము కార్యాచరణ సిద్ధం చేశాం. దీనికి అందరు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమం 11వ తేదీన ఆర్టీఐ కమిషనర్ జోనాథన్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఇతర ముఖ్య మేధావి వర్గం అందరినీ పిలవాలనుకుంటాం. ఎవరెవరిని పిలవాలనేది 2 రోజుల్లో నిర్ణయం చేసి వాళ్ళని పిలిచే కార్యక్రమం చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తాం. విజయవంతం చేసి జనాలకి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలన తీసుకుని రావడమే మా యొక్క సంస్థ గాడ్స్ ఫర్ ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం. కనుక అది తీసుకొచ్చే దిశగా ఇక నుంచి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నా పేరు వరద నాగేశ్వరరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్.